ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అరే మీద సాంబార్ చేస్తా చేయని గారు మళ్ళీ వచ్చి ఎల్లు పెడతారు. చచ్చిపోతుంటా. మన సోకాలేమన్నా నాకు ఎవరు తిన్నా కూడా నేను వండుకొని తింటే నాకు మంచిగా అనిపిస్తాం. అంటే నీకు ఎవరు తినరేమో. ఇంకేముంటారు ఫ్యూచర్ అయితే మ్యాటర్ అర్థమైన పిల్ల మెసేజ్ కూడా పెట్టకుండా జంపు అయింది చూసి పెళ్లి. వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ కేపాన్ ముచ్చట. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ శ్రీశైలం నుంచి కేపాన్ వచ్చినాడే మొత్తం గుమ్గుములాడే వంట కార్యక్రమం అయితే జరుగుతుంది. మీ అందరికి తెలిసిన విషయం కదా. సో ఈ రోజు అయితే నాన్ వెజ్ తింటోళ్ళకి నాన్ వెజ్, వెజ్ తింటోళ్ళకి వెజ్ అని ముచ్చట. మన కోసం అయితే సాంబార్ అయితే మంచి సాంబార్ మసాలా సాంబార్ అయితే చేస్తుండు. సో అందులో అయితే మునగకాయలు లేవు, ఉన్నాయా లేవా? ఉన్నాయంట, మునగకాయలు ఉన్నాయంట. సో మన కార్యక్రమం ఎట్లా అవుతుంది ఏందని చెప్పేసి మొత్తం అయితే చూపిస్తాము. సో వెజ్ అయితే సాంబాయి చేస్తాడు, నాన్ వెజ్ అయితే కేపానే చేస్తుండు. ఏంటంటే మీ సబ్స్క్రైబర్ అందరూ ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళందరూ టేస్ట్ ఎట్లుందో చెప్పండి. సో సార్ టేస్ట్ కాదు, సో వాసన ఎట్లుందో, అసలు వాసన కాదు, సో ఎట్లా చేస్తుండో చెప్పండి. సో చూపిస్తాం మీకు అందరికి ఎట్లా చేస్తుండే ఏందని. సో మసాలా కలుపుతుంది చూడండి. ఉప్పు వేసిన, గట్టి చెప్పన్నా. పప్పు కారం వేసిన, దాని తర్వాత పసుపు వేసిన, ధనియాల పొడి పేరు తెలుస్తలేదు ఆయన. మిరియాల పొడి వేసేసిన, అరవైనా చికెన్ వేసేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇక వీడియోది అల్లం అన్నది అంత గట్టి ఉంది. అల్లం డైరెక్ట్ అల్లం మార్కెట్. అల్లం ఎల్లిగడ్డ, టమాటా, ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ అన్ని. అరే టమాటాలు కొన్ని పప్పు గుంటుందా అయిపోయిందా? సో చూస్తారు కదా. సో ఇది ఏం చికెన్ అంటారు కదా దీన్నా? రెడ్ చికెన్. రెడ్ చికెన్. సో కలర్ అయితే రెడ్ చికెన్ అంటారు. అట్లా కాదు బయట కరెక్ట్. ఏంటి అంటే ఇది ఏం చికెన్ నాకు కూడా తెలియదు. ఇది ఎంటర్ అయితే అరే నీ అబ్బా ఎవరు నేర్పించింది తెలుసా? షాప్ ఎవరు నేర్పించింది తెలుసా? అక్కడ నేర్పిస్తుంది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. మనమైతే ఏం చేస్తున్నామంటే మన కేవలం అయితే మన గురించి మంచి ఫుడ్ అయితే వండబెట్టాం అనమాట. ఆయన చూసుకున్నట్టయితే మన సామాన్ ఏం చేస్తున్నాం మా కోసం. సో మేమైతే సాంబార్ అయితే అడిగినాం అనమాట. సాంబార్ వేస్తున్నాం. కూర్చున్నాడా? వచ్చింది సాంబార్ గుర్తు కూర్చున్నాడు. రాదురా, నువ్వే మొత్తం చేసిపోయావు, నేను ఒట్టి కూర్చున్నా. సరే అన్న, ఇప్పుడు అదేం ఏం చికెన్ మొత్తం ఆల్ మిక్స్ కొట్టేస్తుండో. ఏంటది? ఆల్ వెజిటేబుల్స్ అన్ని పుసలుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు పట్టేలేవరు ఎత్తి పెట్టుకో. అవునన్నా ఇది కొబ్బరి
ఏమన్నా చూసినట్టయితే కడిదాలు కడిదాలు అన్నది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను కలిస్తే గడి పప్పు అది జరగా ఇది మొత్తం ఎట్లా కలుపుకోవాలి ఇదంతా తీయాలి. కాలంగా వాడేసుకుంటాడు. గైస్ చూసుకుంటే అయితే మన గురించి ఇప్పుడే ఒక బనానా షేక్ తాగి వచ్చినాం అనమాట. కానీ ఎంత బనానా షేక్ తాగినా ఎంత కడుపు నుండి ఉన్నా కేపన వాళ్ళు ఉండి మీ సామాన్ ఉండి నా సాంబార్ అయితే టేస్ట్ చేయాల్సిందే మనం ఎంత చేసి. ఎందుకంటే మస్తు మస్తు వస్తాడు మా సామాన్. ఒకసారి ఫామ్ హౌస్ లో ఉండిండు, మళ్ళీ ఒకసారి మా మూవీ ఆఫీస్ లో ఉండి ఇంకేడో నిర్వహణ శివరాత్రి నెక్స్ట్ డే శివరాత్రి రోజు నేను లేకుండా మిస్ అయినా సేమ్ ప్లేస్ వస్తుంది మరి. ఆ రోజు మస్తు శివరాత్రి రోజు కాదు, శివరాత్రి నెక్స్ట్ డే రోజు. సరే ఎట్లా నేర్చుకున్నావు? నాకు ఫుడ్ అంటే ఇంట్రెస్ట్. నేను అందుకే నాకు ఎవరు వండినా కూడా నేను వండుకొని తింటే నాకు మంచిగా అనిపిస్తాం. అంటే నీది ఎవరు తినలేము. కాదన్నా సరే మన శివరాత్రి నువ్వు ఎప్పుడు తినలేదు నేను వండింది. ఎప్పుడు తిన్నా ఇంటి పోయి తింటా. మనం దానికన్నా బాగుంటుంది. నువ్వు ఒక్కరు తిన్నాను ఇందాక. ఏమైనా నువ్వేం అడుగుతున్నావునా? ఇగో రెడ్ చికెన్ భయ, రెడ్ చికెన్ అంటే అన్ని కూడా రెడ్డే ఉంటాయి. అలా కారం రెడ్ వేసి చికెన్ అనేది స్పెషల్ అన్నమాట. కలర్ వేస్తావా? కలర్ ఏం రెడ్ అదే చికెన్ రెడ్ చికెన్ ఎట్లంటే కస్తూరి రెడ్ మిర్చి ఉంటుందా, సిగ్గుపడుతుంది సీజన్ లో చేపడుతుందా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మళ్ళీ పేరు తీసావు నువ్వు. బాబు బాబు రాన్ చేయి, పట్ట రాన్ చేయి. అయ్యో ఫోన్ వస్తుంది. చాలా ఏమంటే చెప్పు. అదే నువ్వు దేనిపై నేను పోసుకుంటాను కదా, నా సాంబార్ నేను ఒక్కడే తిన్నాను కదా. నేను తినొద్దా అన్న? అవో ఆడు చెప్తుంది కదా ఎవరు అంటే మరి నేను తినొద్దా? ఆయన చెప్పు. ఆన్ చేయి. అరే నీళ్ళు లేరా ప్లీజ్ రా. ఏ అవి కొయ్యర్రా, అవి 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 గడి చచ్చిపోతుంటా. తట్టుకుంటా చెప్పు. ఏ వద్దురా భయ్. ఒకసారి బాబు ఇదిగో పట్టదు రావు, ఇదిగో పడ 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 ఇదిగో. నేను తట్టుకోనా? నేను వేసి కానీ ఏందన్నా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. చికెన్ నువ్వే చేయాలి. సరే చికెన్ నేనే వేస్తాను. ఎవరు మాట్లాడరు, అక్షయ్ కడుకొని వస్తావు. నేను గైస్ మనం చేయలేదు బండి నాకు బండి అడిగినాం. గైస్ మనం చేయలేదు కలుపుకున్నాము. ఈరోజు మనం కేపన సబ్బు పెట్టా కాదు. మన చేతి ఎప్పుడు సపోర్ట్ ఇప్పుడు ఏం చెప్తా. అన్నదానం అయితే పోయినా అవి కాలు లెగ్ పీస్ బయట వాసన వచ్చినప్పుడు వెళ్ళాలి. మా ఇంటి దాకా వస్తుంది వాసన. ఏంది వేసాలి ఇవే? అయ్యో నేను ఎన్ని చెప్పినా నీకు ఎట్టరా కార్తీక్. అవి ఏమన్నా మొత్తం నీళ్ళు ఉన్నాయి అలా. కడప నువ్వు వేస్తలేదా ఈ మధ్య ఉందా? నేను కట్టపక్క చాలా పొగరు ఎక్కిపోయింది. నేను ఆంధ్ర సాంబార్ చేయని ఎన్ని రోజుల నుంచి అడుగుతాను. ఇట్లా వేయలే ఆంధ్ర సాంబార్ అది మరి బెల్లం లేని ఏం చేయాలి మరి? దొరికిపోయిన అబద్ధాలు చెప్పింది సరే ఇప్పుడు లేచిన తెప్పిస్తాది తెప్పించుకో చేద్దాం. ఈ బెల్లం అంటే కొట్టు అదే కలపాలా అని వేయాలా? వేసే కలుపుతాను వేయాలా? అన్న రెండు గుడ్డు కొట్టా మంచి ఉంటుంది. అదే నువ్వు గుడ్లు కొట్టు, నువ్వు చికెన్ లో గుడ్లు కొడతారా? మంచి ఉంటుంది టేస్ట్. కొడతారా? అరే కొట్టు. గుడ్లు గుడ్లు మంచి చేయకరా. అరే స్టైల్ అయినా చెయ్యండి రా. సాయం చేయకపో ఆయన చాలా వేస్తుంది. బైక్ ప్యాంట్ ఒక టీ షర్ట్ అన్నీ అన్న అది వేసిన 4 గంటలు చిన్నోళ్ళు కూడా దొరకలేదు. కలుపుతాం. గైస్ ఈరోజు చూసుకునే జిగురు అయితే ఏం పని చేస్తలేదు. క్యారెట్ ఏం చేసావు? మమ్మల్ని
చేస్తావు అన్న నువ్వు డైరెక్ట్ లోపలికి వచ్చారు నువ్వేం చేస్తావు బయట వంత మాట్లాడుతున్నావు ఫోన్ ఏంది ఇప్పుడు మనిషి వాడు ఆగం చేసేస్తాడు. ఇగో ఈ రోజు ఎవరికన్నా కడుపు నొప్పి ఇట్లా లేచి వాళ్ళే బాధ్యులు. మామిడికాయ అది మామిడికాయ కాదు సొరకాయ అది. ఏమేస్తున్నావు అలా కలుపు కలుపు అది కలుపు కలుపు ఉప్పది ఉప్పన్న చెత్త చెత్త కాదు కారం ఉంది ఉప్పులో కొంచెం మెసేజ్ చేస్తుంటే దర్శనం నీ గర్ల్ ఫ్రెండ్ అదృష్టం అవుతుంది ఉంటారు గిట్టారు అనొచ్చు చేసినాక ఇట్లా కలుపుతా అన్నమాట. అది కూడా కేపన వాళ్ళ వైపు అక్క కూడా అదృష్టం ఎందుకంటే అన్న అన్న కుటుంబం అవును, నరేష్ చందొచ్చు గారు సామాన్ వాళ్ళ ఫ్యూచర్ వైపు కూడా అదృష్టం అంటే అన్న ఇంకేముంటారు ఫ్యూచర్ అయిపోయింది రాబోయే. మ్యాటర్ అర్థమైన పెళ్ళం మెసేజ్ కూడా పెట్టకుండా జంపు అయింది మూసి పెళ్లి షట్టర్. ఫ్యూచర్ వద్దురా నాకు. ఫ్యూచర్ వైపు పెట్టా. ఫ్యూచర్ లేదు. ఇట్లనే ఉంటా. ఎందుకుంటది కట్టపక్క ఫ్యూచర్ మంచి అమ్మాయి మంచిగా ఉంటుంది, చేసుకోండి. నేను నరేష్ జిగురు నేను నరేష్ తెలుసా? చేసుకుంటా. నరేష్ చేసుకో. ఏం రా మన నీకు వచ్చింది నేను కూడా మా అమ్మని చెప్తే పెళ్లి చేసుకుంటా జిగురునా? అలా ఉప్పు తక్కువ అయింది. అరే నీకు ఇంకా 15 సంవత్సరాల టైం ఉంది. 1 2 కూడా కాదు, 15 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెలిసి అయిపోతాయి అంటే ఏం కూడా నేను తీసుకుంటా. అట్లా అట్లా వద్దు. నువ్వు కావాలంటే నీ జిగురు జిగురుకి వేసాం నాకేం వద్దు. అంటే టేస్ట్ చూడు కాలే. అరే నువ్వు ఆగం చేయకరా. నేనేం చేయాలి? గ్యాస్ పెంచు. నేనైతే ఇమ్రాన్ నీ పేరు నీకు కలుపుతావు. ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు? ఆయన ఎందుకు వేయాలా? అరే సాంబార్ రిలేషన్ చూడు ఏం చేస్తారా అరే నువ్వు పప్పు నువ్వు పప్పు తీసి సాంబార్ దిందలేస్తావు. చికెన్ ఇంతేనా కొత్తిమీర అందలేదు అంతే. ఇంకేమి అంతేనా అంతే కలపాలి. ఫస్ట్ వాళ్ళు లేపితే పని అవుతుంది చూడు, నీ చికెన్ వీడియో ఉంటేనే అయితే. పని అవుతుంది చేయండి ఇద్దరు. నాయనా అరే ఏముందిరా? అరే సాంబార్ అడిగితే వచ్చి నిన్న అడుగుతా ఆడ ఆడు కలుపుతున్నా అంతే. కలుపుతున్నాడు అన్ని ఏమేమి వస్తున్నాడు. అరే ఇప్పుడు అది వేసిండ్రా అర్థమైంది. వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. వేసిందా సో మీరు చూస్తారు కదా ఇప్పటి వరకు నరేష్ ఫస్ట్ చూస్తున్నా పట్టెలు ఉంటే కలిపింది నరేష్ కి. ఒక రోజు ఒంటో అయితే వండుదాం అనుకుంటూ ఆయనతో ఏం చేసిండు, పోయి ముట్టి రాక గ్యాస్ ముందే ఆన్ చేసి పోయి పెట్టిండు, మొత్తం చేయడానికి కలిపిండు. అందుకే వేసుకున్నాడు. జల్దిరా రావా. వద్దురా నన్ను వేసుకొని సూపర్. సూపర్ మన సోదరాలేమో సొరకాయలు అయితే సూరకాయ టైం పడుతుంది గ్యాస్ ఉంచాలి మూతాడు అంతే మూతి. గ్యాస్ పెంచా కదా మాడిపోతుంది. నేను చెప్పిన ఆ? ఇండియా నీళ్ళు ఏది అసలు ఏమైంది? పప్పు అయింది. పప్పు కాదు. పప్పు కాకపోతే పాయసం అయితే అదరా. నీ కడిదాలు లేసాం అనుకునే పప్పు చేసి అంతే. అరే అది పప్పురా. సరే అన్నా మీ ఇద్దరు క్వశ్చన్స్ అడుగుతా, ఇద్దరు వచ్చాడు అన్న ఉండు. శ్యామనా నీకు ఎన్ని రకాల వంటలు వచ్చు? నేను ఏదైనా వండేస్తాను. రకాలన్నా ఏ రకాలంటే ఏ వంటలను వండేస్తాను రా బయట. ఒకటే కూరలు అన్ని వండుతారు రాబాయి. వంకాయ బీరకాయ నేను అన్న నీకు ఎన్ని రకాల వంటలు వచ్చు? కనీసం వచ్చేస్తాయి మొత్తం టోటల్ గా. సరే ఎన్ని రకాల స్వీట్స్ చేయడానికి వచ్చు నీకు? స్వీట్సా ఒక 58. కొనుక్కొని రావడం కాదు. సరే చెప్పు అన్న నీకు ఎన్ని రకాల స్వీట్స్? కలుపు మాడిపోతుంది పప్పు. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం చూడకుండా 5 years నాకు ఏదైనా ఒక వీడియో చూపించేస్తే దాన్ని బట్టి నా ఓన్ గా ఏదైనా ఉండేస్తాను. అందుకని ఎవరు తిన్నారు? సరే చెప్పు ఆ స్వీట్ అన్న చెప్పనా. ఇప్పుడు కద్దుకా కీర్ ఉంది, దాంట్లో ఏమేమి వేస్తారు అని చెప్పు.
అది వీడియో చేసినప్పుడు ఇప్పుడు దీని గురించి అడుగు, వండే దాని గురించి అడుగు. అంతే. నువ్వు వేరే దాని సరేనా? నాకు ఒక డౌట్, సూరకాయ పప్పు మునక్కాయలు ఎందుకు వచ్చినారా? మునక్కాయలా? ఏం మునక్కాయలే అరే నువ్వు వచ్చి ఏ భర్త వేసేస్తుంది కూర అంటారు, సాంబార్ అంటారు. సాంబార్ అంటారు. కొడుకులు లైఫ్లో కాదు ఫ్యూచర్ లో కూడా రాదు ముఖము. అన్నకేమో ఇష్టం వచ్చింది తినేస్తాడే. బై మిస్టేక్ చేసి చికెన్ అరే 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 నేను చెప్తున్నాను రే, ఏమన్నా అయితే మాత్రం నన్ను ధర చికెన్ అవుతుందా? అయ్యా అరే చికెన్ మళ్ళీ వద్దు, నేను అన్ననే ఇస్తా. వద్దు నాకు అవన్నీ. అన్నా నేను నాన్ వెజ్. అన్నా ఇది వెజ్ నాన్ వెజ్ రెండు మిక్స్ ఉన్నాయి. నాన్ వెజ్ తినను రా ఈరోజు. ఎందుకు తినవు? సాటర్డే నీకు అవన్నీ ఉండవు కదా. ఉంటాయి నాకు, ఎందుకుంటే ఓడి చెప్పి నువ్వే చెప్పావు. మండే నేను తిన నాన్ వెజ్. అరే పాగల్ అరే నువ్వు లేరా ఫస్ట్ ఆడికి. అరే లే అరే మీద సాంబార్ చేసేసిండ్రా. మీరు వంటలేదా? మీరు వంటలు మీరు వేసుకుంటున్నారు. అది చెట్టు మొత్తం ఖరాబ్ అయింది. అయిపోయింది. అయిపోయింది. ఏంటి పరపాట్ నిరపాట్ కొత్త షెటానా? అయ్యో 3000. 3000 ఆమా 300 అని చెప్పరా? మీరే ఎక్కండి. ఇంతలో బోర్డు ఉందిరా నాయన. అరే అమ్మ అరే ఈ షర్ట్ ఎంత కరెక్ట్ తీసుకుంటూ మీరు నీళ్ళు వేసుకోండి. అరే అరే గిగి లెక్క అరే ఎవరైనా నాకు తిండి పోసుకుంటారు, నీళ్లు పోసుకుంటారు. అవునా మరి లేరబోయే అంటే లేసలేడు. ఉట్టి నేను గంటకున్నది వేసిన అన్నకెళ్ళి తీసేయలే. నేను ఆనే పెడతా. ఆయన అందుకే రా లేపండి లేపండి అని చెప్తా. పని రాదు ఏం రాదు, అన్ని టైం పాస్ లెక్కలు చేస్తున్నాడు. నేను పోసినాక నా మీద కూడా చూసింది. అన్నమేడు వండుతున్నారు మీరు. అన్నమా ఇదే చక్కగా చేరున్నారు. అన్నమే ఉంటుంది. నేను కొండుతా. గది వేసింది. ఎట్టేసి నేను ఒక్కనే కష్టపడతాను అనమాట. లాస్ట్ టైం చూస్తున్నాడు అయితే వీళ్ళు ఏం చేస్తలేరు, మొత్తం తిండి వేసి చేసుకుంటారు వీళ్ళు. నేనే ఏదో అటు ఇటు తిప్పుకుంటున్నది. అన్న అసలు ఇంకోసారి ఇంటికి రానియకురా నరేష్ గారిని. మనోడైతే మనోడు లెక్క ఉండాలి. ఈ వంటలలో రాదు ఎందుకు ఏం కట్టాలి? నువ్వు కూడా రానప్పుడు నేర్చుకున్నావు. అరే నేర్చుకుంటే నేర్పిస్తారు రా, వచ్చేసిన దాంట్లో వచ్చి ఏలు పెట్టుడు కాదు. గంట పెట్టిన వీళ్ళని నమ్ముకొని వేస్ట్ ఒక్క పనికి చేతగారు మాటలకు తప్పించి దేనికి పనికిరారా మీరు అయితే. కనీసం ఒక ఉల్లిగడ్డ కట్ చేయనిక రాదు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేయనిక రాదు. ఏమో అన్ని చేసిన వాటిని కూడా కూర్చొని అన్న ఇంకోసారి చెప్తున్నా కేపైనా ఈ వంటలు గింటలు నువ్వు పెట్టకన్నా. కావాలంటే షాప్లకి వెళ్ళి తెచ్చి వడ్డీ పెడదాం, తెచ్చి పెడదాం. అది కూడా లేదు ఇంకా. మనం చేస్తే చేయని గారు మళ్ళీ వచ్చి వెళ్ళి పెడతారు. మొత్తం మీరే ఇచ్చారు, పని చేసిన ఇట్లా జరగొడతారు. నేను చేయలేదంట, వాళ్ళే చేసిందంట. నరేష్ మంచి చేస్తాడు. అవునా? మొత్తం వచ్చినాక అన్ని తీసుకొచ్చి అందేస్తుండు, ఇళ్ళ తీసుకొచ్చి అందేస్తుండు. తినపురుగు ఏందారా నువ్వు? నువ్వురా చెట్టు ఖరాబ్ అయింది పాపం. చెట్టుకి మొత్తం మరక మరకైంది.